ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలని అనుకుంది. ముందుగా 4 కాలేజీల నిర్మాణం కోసం బిడ్స్ ఆహ్వానించింది. అయితే ఒక్క ఆదోనిలో ఉన్న కాలేజీ కోసం మాత్రమే బిడ్ దాఖలైంది. మేము అధికారంలోకి వస్తే పీపీపీ పద్ధతిలో కాలేజీలు తీసుకున్న వాళ్ళని జైల్లో పెడతాం అని జగన్ వార్నింగ్ ఇవ్వడం వల్లే బిడ్ దాఖలకు ఎవరూ ఆసక్తి చూపలేదని జగన్ మీడియా ప్రచారం చేసుకుంటోంది. దీనిలో వాస్తవం ఎంత అని ChatGPTని అడిగితే అది 5 కారణాలు చెప్పింది. అవేమిటంటే, మెడికల్ కాలేజీ నిర్మించాలి అంటే కనీసం 600 కోట్లు కావాలి, వాటి నిర్వహణకు ఏటా కనీసం 100 కోట్లు కావాలి. ఇంత ఖర్చు పెట్టినా ఎప్పటికి పెట్టిన డబ్బు తిరిగి వస్తుందో తెలియకపోవడం. పీపీపీ విధానంలో విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే నిర్ణయిస్తామని చెబుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు దాదాపుగా ప్రభుత్వ కాలేజీల ఫీజుతో సమానంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ రిస్క్ ఎక్కువ, లాభం తక్కువ అని ప్రైవేట్ సంస్థలు భావించడం. ప్రభుత్వం ప్రతిపాదించిన మెడికల్ కాలేజీలు చిన్న చిన్న పట్టణాల్లో ఉన్నాయి. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండే హాస్పిటల్స్ లో రోగుల సంఖ్య తక్కువగా ఉంటుంది. దీంతో వైద్య విద్యార్థులకు తగినంత అనుభవం రాదేమో అని అనుమానం. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం అంటే లిటిగేషన్ ఎక్కువ ఉంటుందని భావించి బ్యాంకులు రుణాలు ఇవ్వవేమో అని అనుమానం. మెడికల్ కాలేజీలను ఒక పక్క నేషనల్ మెడికల్ కౌన్సిల్, మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీ చేస్తాయి. ఈ 2 సంస్థల మధ్య సమన్వయం లేకపోతే రిస్క్ లో పడతాము అనే భయం. ChatGPT చెప్పిన ఈ 5 కారణాలే కాదు, ఇంకో పెద్ద కారణం కూడా ఉంది. అదేంటంటే, కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లలో మెడికల్ సీట్లను విపరీతంగా పెంచేసింది. మోదీ ప్రధాని కాకముందు దేశంలో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో కలిపి 51,000 మెడికల్ సీట్లుంటే ఇప్పుడు ఆ సంఖ్య 1,26,000కు చేరింది. అంటే గత 12 ఏళ్లలో మెడికల్ సీట్లు రెట్టింపు కన్నా ఎక్కువయ్యాయి. దీంతో MBBS చదివిన వాళ్లకు డిమాండ్ తగ్గి కొంతమంది నెలకి 40,000-50,000 వేల జీతాలకే పనిచేయాల్సి వస్తోంది. MBBS తో ఆగకుండా MS లేదా MD చేస్తేనే డాక్టర్గా మనగలిగే పరిస్థితి వచ్చింది. దీంతో 10 ఏళ్లు కష్టపడి మెడిసిన్ చదివే కన్నా వేరే ఏదైనా కోర్స్ చేస్తే బెటర్ అనే అభిప్రాయం విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. గత ఏడాది కన్నా ఈ ఏడు నీట్ రాసిన విద్యార్థుల సంఖ్య దాదాపు 1,00,000 తగ్గిపోయింది. 2024లో 24 లక్షల మంది నీట్ రాస్తే ఈ ఏడు 23 లక్షల మంది నీట్ కి రిజిస్టర్ చేసుకున్నారు. సో ప్రైవేట్ సంస్థలు పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల మీద ఆసక్తి చూపకపోవడానికి ఇన్ని కారణాలున్నాయి. అంతే తప్ప జగన్ ని చూసి భయపడటం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటే అప్పుడు ఎక్కువ మంది బిడ్ లో పాల్గొనే అవకాశం ఉంది. Please subscribe to Leo News for more videos.